మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఇప్పటి వరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరు ఎంతగానో సహాయం దయచేశారు తండ్రి. దేవదేనుని అల్పుని ఎన్నిక లేని వంటి వాడిని ప్రభువా, మీరు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని నిలబడి ఉన్నాను. అయ్యా, నేను మాట్లాడితే వ్యర్థం నాయనా. నా మాటలు నాయనా ఎటువంటి ఉపయోగకరమైనవి కావు. అయ్యా, మీ మాటలు ప్రభువా మా జీవితాలను మార్చేవి. మీ మాటలు మా జీవితాలని బ్రతికింపజేసేవి. మీ మాటలు ప్రభువా మా జీవితాలలో నాయన ఆనందాన్ని నింపేవి. అయ్యా, మీ ఉన్నతమైన వాక్కులు నాయన పరిశుద్ధాత్మ సహాయముతో మీరు వినిపింపచేయండి. దీనునైనా నాకు నాయన సమయోచితమైన జ్ఞానమునివ్వండి. అయ్యా, బలహీనునైనా నన్ను బలపరుచుకోండి. అయ్యా, బిడ్డలు కూడా అలిసిన దేహాలతో నాయన ఈ భయంకరమైనటువంటి దినాలలో మీ పాదాల చెంత చేరారు. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినటానికి మీ సహాయము దయచేయమని, అయ్యా మీ ఉన్నతమైన వాక్కులు నాయన మీరు వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈరోజు భయంకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. జరుగుతున్నటువంటి యుద్ధాలను గురించి, ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి పెను ప్రమాదాల గురించి, సమాజంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి కార్యాల గురించి మనం వింటూ ఉన్నాము. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే గల కారణం యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడ అతి సమీపములో ఉన్నది. ఈ భూమి మీద జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి యుద్ధాలు చూసిన, భయంకరమైనటువంటి ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి ప్రమాదాలను చూసిన, భూమి మీద సమాజంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి అల్లర్లు చూసిన, ప్రభు యొక్క రెండవ రాకడ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడ అతి సమీపంలో ఉన్నదని మనకు అర్థమవుతూ ఉంది. దేవాతి దేవుడు వ్రాయించినటువంటి మాటల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే, పద్మాసు దీపంలో పరవాసి అయినటువంటి యోహాను గారు ఆయన వ్రాస్తున్నటువంటి మాటలు ప్రకటన గ్రంథం అనగానే జరిగినటువంటి సందర్భాలు దేవాతి దేవుడు ముందుగానే వ్రాయించారు. జరగబోతున్నటువంటి దానిని గురించి దేవాతి దేవుడు ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు. జరుగుతున్న వాటిని గురించి కూడా దేవాతి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి మన చేతుల్లోనికి తీసుకువచ్చారు. నిజంగా పద్మాసు దీపంలో పరవాసి అయినటువంటి యోహాను గారు కూడా ఆయన జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి ఆయన చెబుతూ ఉన్నారు. జరగబోతున్నటువంటి కార్యక్రమాల గురించి ఆయన చెబుతూ ఉన్నారు. ఇది దేవుడు వ్రాయించినటువంటి గ్రంథము, ఇది మనుషులు వ్రాసినటువంటి గ్రంథము కాదు. మనుషులు వ్రాసినటువంటి గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా కల్పితాలు, కథలు అనేవి కనబడుతూ ఉంటాయి. కానీ దేవుడు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో జరిగేటువంటి చరిత్రను దేవుడు వ్రాయించాడు. జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి దేవుడు వ్రాయించాడు. జరగబోతున్నటువంటి కార్యక్రమాలు కూడా దేవాతి దేవుడు వ్రాయించి పెట్టారు. ప్రియమైన వాళ్ళరా, చూడండి, యోహాను గారు పద్మాసు దీపంలో పరవాసి అయి ఏమి వ్రాస్తూ ఉన్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఒకసారి ఆ మాటలు చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఆలోచన చేస్తే, ప్రేమైన వాళ్ళరా, 10వ వచనం నుంచి చదువుదాం. చూడండి, 10వ వచనం నుంచి, 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమ కలిగిన వ్యాధను బట్టి తమ నాలుకలు కరుచుకునిచుండిరి. చూడండి ప్రియమైన వాళ్ళరా, యోహాను గారు రాస్తున్నటువంటి కార్యక్రమం, యోహాను గారు రాసినటువంటి మాటలు ఆలోచన చేస్తే, దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించినటువంటి మాటలు ఆలోచన చేస్తే, జనుల ప్రియమైన వాళ్ళరా, జరిగినటువంటి సందర్భము మనుషులకు తమకు కలిగిన వ్యాధులను బట్టి తమ నాలుకను ఏం చేస్తున్నారంట? కరుచుకొనుచున్నారంట. ప్రియమైన వాళ్ళరా, కరుచుకొనుచున్నారు. జనులలో వేదన, ఈరోజు ప్రజలలో వేదన. ప్రియమైన వాళ్ళరా,
ఈరోజు ప్రజలలో వ్యాధులను బట్టి ఏం చేస్తున్నారంటే నాలుకను కరుచుకునిచున్నారంట. నాలుకను కరుచుకునిచున్నారు. నాలుక అనేది ప్రియమైన వాళ్ళరా మన అవయవం, చిన్న అవయవం అది. ఆ అవయవాన్ని ఎందుకు కరుచుకుంటున్నారు? ఆ అవయవం వల్ల ఏమి జరిగింది అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, మీరు ఎన్నడూ వినని సత్యాన్ని ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు బయలుపరుస్తున్నటువంటి మాట. నాలుక గురించి దేవుడు ఏమి రాయించాడు? నాలుక గురించి దేవుడు ఎందుకు మానవాళ్ళు తమ వ్యాధులను బట్టి మనుషులందరూ నాలుకను కరుచుకుంటున్నారు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వల్లరా, నాలుక గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయించారు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వల్లరా, చూడండి ఒక్కసారి యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ప్రేమిన వల్లరా, ఒకసారి 8వ వచన భాగాన్ని చదువుదామండి. 8వ వచన భాగం, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడని చెబుతూ అది మరణకరమైన విషముతో నిండినది అంటున్నాడు. చూడండి, నాలుక గురించి ప్రేమిన వలరా చిన్న అవయవం, అది చిన్న అవయవము. ఆ నాలుక గురించి దేవాతి దేవుడు వ్రాయించాడు ప్రేమిన వలరా. ఎందుకు దేవాతి దేవుడు వ్రాయించాడంటే అది ఎలాంటిది అంటున్నాడు చూద్దాం ఒకసారి. అది మరణకరమైన విషముతో నిండినది. నాలుకండి, నాలుక. పాముకి ఎక్కడ విషం ఉంటుందండి? కోరలలో విషం ఉంటుంది. తేలికి ఎక్కడ విషం ఉంటుందండి? పాకలో, కొండెములో విషం ఉంటుంది. కానీ మనిషి యొక్క నాలుకను గురించి ఆయన వ్రాస్తున్నాడు. చూడండి, నాలుక గురించి ఏమని వ్రాయించాడంట? అది మరణకరమైనటువంటి విషముతో నిండి ఉన్నది. విషముతో నిండి ఉన్నది నాలుక ప్రియమైన వాళ్ళరా. ఎందుకు దేవాతి దేవుడు ఈ నాలుక గురించి వ్రాయించాడు? ఈ నాలుక గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు వ్రాయించాడు అన్న ఆలోచనలోకి వెళ్తే ఒక్కసారి 5వ వచనం దగ్గరికి వెళ్దాం. చూడండి, ఇదే పత్రిక. అలాగునని నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును అంటున్నాడు. చూడండి, నాలుక చిన్న అవయవమే. నాలుక చిన్న అవయవమే. అయితే ప్రియమైన వాళ్ళరా, అక్కడ వ్రాయబడినటువంటి మాట, నిప్పు కూడా ఎంత విస్తారమైనటువంటి అడవిని తగలబెడుతుంది. నిప్పు ఎంత ఉంటుంది చెప్పండి? చిన్నదిగా కనబడుతుంది. నిప్పు కూడా చిన్నదిగా కనబడుతుంది. అయితే ఆ నాలుక గురించి ఏమని వ్రాస్తున్నాడంట? 6వ వచనం ఒక్కసారి చూద్దామమ్మా. 6వ వచనం, నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అంటున్నాడు. చూడండి ప్రేమిన వలరా, నాలుక చిన్న అవయవమే. అయితే నాలుక అగ్నియే అంటున్నాడు. చూడండి, నాలుక ఏంటంటండి? అగ్నియే అంటున్నాడు. నాలుక మనం చదువుకున్నాం 8వ వచనంలో విషముతో నిండి ఉన్నదని చదువుకున్నాం. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, నాలుక అగ్ని అంటున్నాడు. చూడండి, నాలుక అగ్ని అంటున్నాడు. ఎందుకు అగ్ని అంటున్నాడండి పరిశుద్ధ దేవాతి దేవుడు? ఎందుకు నాలుక గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు? అది అగ్ని అని ఎందుకు అంటున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రపంచము తగలబడిపోతుందండి అగ్నితో. ఈరోజు అనేక దేశాలు అగ్నితో తగలబడిపోతున్నాయి. అనేక కుటుంబాలు తగలబడిపోతున్నాయి అగ్నితో. అనేక ప్రాంతాలు అగ్నితో తగలబడిపోతున్నాయి. గల కారణం ఏంటి అన్న ఆలోచనలకు వెళ్తే నాలుక అగ్ని అని దేవుడు వ్రాయించాడు. అగ్ని అని దేవుడు వ్రాయించాడు. నాలుక అగ్ని అని దేవుడు వ్రాయించాడు. ఎందుకు దేవాది దేవుడు వ్రాయించాడు? ఎందుకు అనేక ప్రాంతాలు, అనేక దేశాలు అగ్నితో ప్రియమైన వాళ్ళరా కాలిపోతున్నాయి, మండిపోతున్నాయి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, మనము పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేయాలి. బైబిల్ ప్రియమైన వాళ్ళరా ఒక ప్రశ్న వేసిందంటే బైబిల్ నుంచే సమాధానము దొరుకుతుంది. బైబిల్ నుంచే సమాధానం దొరుకుతుంది. సమాజంలో సమాధానం దొరకదు, సంతులలో సమాధానం దొరకదు. బైబిల్ ప్రియమైన వాళ్ళరా ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానము బైబిల్లోనే జరుగుతుంది ప్రియమైన వాళ్ళు. అయితే ఎందుకు ఈ దేశాలు అగ్నితో మండిపోతున్నాయి? ఎందుకు పలు ప్రాంతాలు అగ్నితో మండిపోతున్నాయి? నాలుక అగ్నియే. ఆ నాలుక ఏం చేస్తుందంట? నాలుక ఏం చేస్తుందంట ప్రియమైన? ప్రకృతి చక్రమునకు
చిచ్చు పెడుతుందంటండి నాలుక. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందంటే ఈ నాలుక. నాలుక అగ్ని. ఈ అగ్ని అయినటువంటి నాలుక ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది. ఎలా చిచ్చు పెడుతుందయ్యా నా ఆలోచనలోకి వెళ్తే ప్రేమైన వాళ్ళారా, మనము మొదటికి వెళ్ళిపోవాలి, చరిత్రలోనికి వెళ్ళిపోవాలి. వెళ్ళి మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి సంతానం అండి దేవుడు తన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు ఆదాము అవ్వగారిని కదండి. ఆదాము అవ్వగారు దేవుని యొక్క మాట విన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా వారి జీవితంలో సంతోషం, వారి జీవితంలో ఆనందం. ప్రతి చల్లపూట ప్రియమైన వాళ్ళరా దేవుడు వచ్చి వారితో సంతోషించేవారు. నిజంగా దేవుడితో వారు కూడా ఎంతో ఆనందించారు. కానీ ప్రియమైన వాళ్ళరా ఏదోను తోటలోకి సాతాను వెళ్ళాడు, దెయ్యం వెళ్ళింది. సాతాను ఎప్పుడైతే వెళ్ళాడో ప్రియమైన వాళ్ళరా దేవుని మాట వినకుండా సాతాను మాట వారు విన్నారు. దేవుని మాట వినకుండా సాతాను మాట విన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా దేవుడు వారిని శపించలేదండి. దేనిని శపించాడో తెలుసా? వారి ఇరువురి గురించి భూమిని శపించాడండి. తప్పు చేసింది వారు కానీ భూమిని శపించడం ఏంటి కదండి. దేవుడు భూమిని శపించాడు, వారిని ప్రేమిన ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టేశాడు. తర్వాత నోవాహు కాలం వచ్చేటప్పటికి ప్రేమిన వాళ్ళరా నోవాహు కాలంలో ఎలా ఉన్నారు జనులు అన్న ఆలోచనలకు వెళ్తే వారు తినుచు త్రాగుచు తమకు ఇష్టమైనటువంటి జీవితాన్ని బ్రతుకుతున్నారు. దేవునికి వేదన కలిగించారండి. వారు దేవునికి వేదన కలిగించారు. దేవునికి ప్రేమిన హార్ట్ అటాక్ రప్పించారు తెలుసా? దేవుడు అంటండి హృదయములో నొచ్చుకున్నారంట. దేవాతి దేవుడు అండి వారిని చూసి హృదయములో నొచ్చుకున్నారు. ప్రేమిన వాళ్ళరా నిజంగా భూమి ప్రేమిన వాళ్ళరా జల ప్రళయంతో నింపబడిపోయిందండి. అనేక మంది జనాంగము చనిపోయారు యొక్క జల ప్రళయంలో. తర్వాత కాలం వచ్చేటప్పటికి అబ్రహాము ప్రేమిన వాళ్ళరా అబ్రహాము సారాయిని దేవుడు ఎంతో గొప్పగా ఆయనతో మాట్లాడేవారు. ఎంతో చక్కటి సాంగత్యం, ఎంతో చక్కటి స్నేహబంధం ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాము ప్రియమైన వాళ్ళరా. అబ్రహాము అయితే ప్రియమైన వాళ్ళరా వారు చేసినటువంటి తప్పు ఏంటో తెలుసండి. ఈరోజు భూమి మీద అనేక ప్రాంతాలు, అనేక దేశాలు నిజంగా అగ్నితో మండిపోతున్నాయంటే నాలుక అగ్ని అని దేవుడు వ్రాయించాడు అంటే ఆ నాలుక ప్రియమైన ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుందంటే నిజంగా అబ్రహాము ఎవరి మాట విన్నాడో తెలుసా? సారాయి మాట విన్నాడండి. సారాయి మాట విన్నాడు. ఏమి విన్నాడయ్యా అన్న ఆలోచనలోకి వెళ్తే పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. చూడండి, ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కలగలేదు. ఆమెకు ఆగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఏమండి దేవుడు ప్రేమిన వాళ్ళరా నిజంగా సారాయి దగ్గరకు వచ్చి అమ్మా నీకు పిల్లలు కలగరన్నాడా దేవుడు? దేవుడు అలా అనలేదు. సారాయి దగ్గరకు వచ్చి అమ్మ నీకు పిల్లలు కలగరు, ఇదిగో నీవు నీ దాసి అయినటువంటి మరి హాగరును అబ్రహాము దగ్గరకు పంపించమని దేవుడు ఏమని చెప్పాడండి? చెప్పలేదు ప్రియమైన వాళ్ళు. కానీ దేవుడు చేసినటువంటి వాగ్దానం ఆలోచన చేస్తే ఒక్కసారి ఆ మాట చూసి మరల ఇక్కడికి వద్దాం. చూడండి 15వ వచనం, 15వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి చూద్దాం. చూడండి అమ్మా. మరియు ఆయన వెలుపులకు తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగొగునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచ. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? ఆ నిజంగా అబ్రహాముకు నమ్మకం లేకపోతే అబ్రహామును బయటకు తీసుకువచ్చి ఆకాశం వైపు చూపించి అయ్యా ఇదిగో ఆ నక్షత్రాలు లెక్కపెట్టు, నువ్వు లెక్క పెట్టలేనంత ఇదిగో నీ యొక్క గర్భవాసం నుండి వచ్చినటువంటి జనులు ఈ విధంగా విస్తరిస్తారని దేవుడు చేసినటువంటి వాగ్దానం, దేవుడు చెప్పినటువంటి వాగ్దానం అబ్రహాముతో. అయితే సారాయి ఏమంటుందంటే అబ్రహాముతో ఏమని చెప్పిందంట? అబ్రహాముతో ఏమని చెప్తుందండి? కాగా నా సారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా నన్ను చేసి ఉన్నాడని ఎవరితో చెప్తుంది?
అబ్రహాముతో చెప్పు. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముతో? ఆకాశం వైపు చూడయ్యా, నీ యొక్క జనాంగం ఈ విధంగా విస్తరిస్తారు, నీ పిల్లలు ఈ విధంగా విస్తరిస్తారని చెప్తే అబ్రహాము దేవుని మాట వినకుండా ఏం చేశాడండి? సారాయి మాట విని ఏం చేశాడంట? ఒక్కసారి చూద్దాం, చూడమ్మా మాట. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము సారాయి మాట విని, ఎవరి మాట విన్నాడండి? దేవుని మాట ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ప్రియమైన, దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని విడిచిపెట్టేశాడు. దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని, దేవుని యొక్క ఆలోచనను విడిచిపెట్టేసి ఎవరి మాట విన్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే సారాయి యొక్క మాట విన్నాడు. సారాయి యొక్క మాట విన్నాడు. సారాయి యొక్క మాట విన్నాడు. పోనీ సారాయి ఏమని చెప్పిందా? అయ్యా, దేవుడు ఈ విధంగా మనకు వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం కొరకు ఎదురు చూద్దామండి అని ఏమని అన్నదా? అనలేదు. ప్రియమైన వాళ్ళారా, వెంటనే ఏం చేసిందంటే హాగరును అబ్రహాము దగ్గరికి పంపించింది. అబ్రహాముకు హాగరుకు పుట్టినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం చూద్దాము. 5వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి 5వ వచనం. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతి అయినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా కానీ అబ్రహాముతో అనెను. కొన్ని సారాయిని ఏమన్నా అడిగారండి అబ్రహాం గారు వచ్చి? అడగలేదు. కొన్ని సారాయి గారు ఏమన్నా అడిగారు అబ్రహాం గారు వచ్చి? మనకు పిల్లలు కలగట్లేదు కదా, ఇదిగో నేను హాగరుతో ఉంటానని ఏమని అన్నాడా? అనలేదండి. మరలా ఏం చెప్తుందంటే, ఇదిగో నీకు నాకు యెహోవా న్యాయము తీర్చునుగాక అంటుందండి. న్యాయము తీర్చునుగాక. హాగరు ప్రియమైన వాళ్ళరా గర్భవతి అయింది. హాగరు గర్భవతి అయింది. చూడండి తర్వాత ఏం జరిగిందంట? 10వ వచనం దగ్గరికి వెళ్దాము. 10వ వచనం. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కకు వీలు లేనంతగా విస్తారమై దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారును కని అతనికి ఇస్మాయేలు అను పేరు పెట్టెదు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. ప్రేమిన వాళ్ళరా, నిజంగా సారాయి మాట ఒక నాలుక ద్వారా వచ్చినటువంటి మాట అబ్రహాము విన్నాడు. అబ్రహాము వినటం వలన ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క సంకల్పము, ఇదిగో అబ్రహాము ద్వారా అనేక మందిని సంతానము కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తే సారాయి మాట విని వెళ్ళి ప్రియమైన వాళ్ళరా హాగరుతో వెళ్ళినప్పుడు ఎవరు పుట్టారంటే ఇస్మాయేలు పుట్టాడు. ప్రియమైన వాళ్ళ ఇస్మాయేలు పుట్టాడు. ఆ ఇస్మాయేలు ఎటువంటి వాడు అంట? అక్కడ వ్రాయబడినటువంటి మాట, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, స్వభావం కలిగినటువంటి వాడు. ప్రియమైన వాళ్ళరా అడవి గాడిద యొక్క స్వభావము మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ప్రియమైన వాళ్ళరా అది ఎవరి మాట వినదండి, ఎవరి మాట వినదు. దానికి ఎటు వెళ్ళాలో అటు వెళ్ళిపోతుంది, ఎవరిని మరి కరచాలో వారిని కరిచేస్తుందండి. అది అటువంటి స్వభావం కలది అడవి యొక్క గాడిద. ప్రియమైన వాళ్ళరా అడవి గాడిది ఇటువంటి స్వభావంతో పుట్టాడు. ఒక మాట ప్రియమైన వాళ్ళరా నిజంగా అబ్రహాము విన్నాడు సారాయి మాట. ఆ నాలుక ద్వారా వచ్చినటువంటి మాటే ఈరోజు ఆ యొక్క ఇస్మాయేలు సంతతి ద్వారా వచ్చినటువంటి ప్రియమైన వాళ్ళరా దేశాలలో అగ్ని ప్రియమైన వాళ్ళరా కాలు చేస్తుంది. అనేక ప్రాంతాలు అగ్నిమయమైపోతున్నాయి. అలా కారణం ఏంటో తెలుసండి? నాలుక ద్వారా సారాయి అబ్రహాముతో దేవుని మాట వినకుండా, నిజంగా అబ్రహాము సారాయి మాట విన్నప్పుడు ప్రేమిన వలరా ఆ నాలుక ద్వారా వచ్చినటువంటి మాట, నాలుక అగ్ని అని అది ఎక్కడ చుచ్చిపెడుతుందంట? ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుందండి. నాలుక ద్వారా వచ్చినటువంటి ఆ మాట ప్రియమైన వాళ్ళరా ఈరోజు ఇస్మాయిల్ సంతానం నుంచి వచ్చినటువంటి వారు అనేక దేశాలు ప్రియమైన వాళ్ళరా అగ్నిమయమైపోతున్నాయి, అగ్నితో కాలిపోతున్నాయి. అనేక మంది ప్రియమైన వాళ్ళ కాలిపోతున్నారండి. నాలుక
అవయవములలో చిన్నది. అవయవంలో చిన్న ఏదంటే నాలుక ప్రకృతి చక్రానికి చిచ్చుపెడుతుంది. నాలుక గురించి దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన వాళ్ళ సామెతల గ్రంథము 21వ అధ్యాయం ఒకసారి చూద్దామా. సామెతలు గ్రంథము 21వ అధ్యాయము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము నాలుక గురించండి దేవుడు వ్రాయించినటువంటి మాటలు చూడండి. 23వ వచనం. 23వ వచనం అమ్మ. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమలలో నుండి తన ప్రాణమును కాపాడుకున్నట్టున్నాడు. చూసారా, దేనిని భద్రం చేసుకోవాలంట? నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు. వాడు ఏం చేస్తాడంట? శ్రమలలో నుండి తన ప్రాణమును కాపాడుకున్నట్టున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇరాన్ ప్రాంతంలో ఒక ఆయన సైన్యాధిపతి ఏమని మాట్లాడాడు అంటే, ప్రపంచ పటములో ప్రియమైన వాళ్ళరా ఇజ్రాయెల్ దేశం అనేది ఉండదు అన్నాడు. ఏమండి, నోటి ద్వారా నాలుక ద్వారా వచ్చినటువంటి మాట, నోటి ద్వారా నాలుక ద్వారా వచ్చినటువంటి మాట అతను భద్రం చేసుకోలేకపోయాడు. తన నోటిని, తన నాలుకను భద్రం చేసుకోలేకపోయాడు. 3వ రోజు అతను ఏంటండి చూసారా, తన ప్రాణాన్ని కోల్పోయాడు. తన ప్రాణాన్ని కోల్పోయాడు. ప్రియమైన వాళ్ళరా, నాలుక నోరును ఎలా భద్రం చేసుకోవాలి, భద్రం చేసుకోవాలి. అందుకే దేవుడు రాయించినటువంటి మాట చూడండి. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమలలో నుండి తన ప్రాణమును కాపాడుకోగలంటండి. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం ఒకసారి చూద్దామా. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 55వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుదాం. చూడండి 9వ వచన భాగం. పట్టణములలో బలాత్కారములు కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువ అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, దేశాల మధ్య ఎందుకు ఘర్షణలు వస్తున్నాయో తెలుసండి? దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఈరోజు ప్రియమైన వాళ్ళరా, పట్టణాలు బలాత్కారముతో కలహముతో ఎందుకు నిండిపోతున్నాయో తెలుసా? నోటి నుండి వచ్చే మాటలు సరైనవి కావు కనుక. నాలుక నుండి వచ్చే మాటలు సరైనవి కావు కనుక ప్రియమైన వలన ఈరోజు సమాజంలో మత ఘర్షణలు వస్తూ ఉన్నాయి. చూసారా, మత ఘర్షణలు వస్తున్నాయి. దేశాల మీదకి దేశాలు యుద్ధం చేస్తున్నాయి. గల కారణం ఏమిటంటే ప్రియమైన వలన పట్టణాలు ఎలా ఉన్నాయంటండి? బలాత్కారము కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ఎందుకు జరుగుతున్నాయి ఈ కలహాలు? ఎందుకు ఈరోజు సమాజంలో కలహాలు? ఎందుకు ఈరోజు కుటుంబంలో కలహాలు? ఈరోజు ఎందుకు సమాజంలో సంఘములో కలహాలు అంటే ప్రియమైన వలన నోటిని, అంతేకాదు ఆ నాలుకను భద్రము చేసుకోలేకపోతే నాలుక గురించి దేవుడు వ్రాయించినటువంటి మాట ప్రియమైన వలన సమాజంలో జరుగుతున్నటువంటి అల్లర్లు చూసారా? సమాజంలో జరుగుతున్నటువంటి అల్లర్లండి. చిన్న పిల్లలను ప్రియమైన వాళ్ళ చెరిచి చంపేస్తున్నారు. ప్రియమైన వాళ్ళు సమాజంలో జరుగుతున్న చిన్న పిల్లలండి, ఊహకొచ్చినటువంటి పిల్లలను చెరిచి చంపేస్తున్నటువంటి సమాజం, భయంకరమైనటువంటి సమాజం ఈరోజు మనల్ని చూస్తూ ఉన్నాము. అందుకే దేవుడు వ్రాయించినటువంటి మాట, అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయము, వారి నాలుకలను ఛేదించమంటున్నాడండి. వారి నాలుకలు ఛేదించమంటు. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 2వ వచనం ఒక్కసారి చూద్దాము. 2వ వచనం. మోసము చేయువాడా, వాడి గల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. ప్రియమైన వాళ్ళరా, నాలుక ఎలా ఉందంట? నాలుక ఎలా ఉన్నదంట? నాశనము చేయుటకు ఉద్దేశించుచున్నది కదండి. మనం వింటూ ఉన్నాం, భయంకరమైన వార్తలు వింటూ ఉన్నాం కదా. మన ఆంధ్ర మీడియాలో అయితే జరగకముందే జరిగిందని తెలియజేస్తూ ఉన్నారు. ఇక దుబాయ్ ప్రాంతం అంతా ఏం చేస్తున్నారంట? ఖాళీ చేసేస్తున్నారు. ఏమండి, దుబాయ్ ప్రాంతం అంతా ఖాళీ చేస్తున్నారు. అక్కడ ప్రజలందరూ వచ్చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, మోసకరమైనటువంటి నాలుక, మోసకరమైనటువంటి మాటలు,
ఈరోజు ప్రియమైన వాళ్ళరా, కుటుంబాలు పాడైపోతున్నాయంటే గల కారణం ఏంటో తెలుసండి? మోసకరమైనటువంటి నాలుక. ప్రియమైన వాళ్ళరా, నోటిని భద్రం చేసుకో, నాలుకను భద్రం చేసుకోవాలి. అందుకే దేవుడు వ్రాయించినటువంటి మాట, మోసము చేయువాడా, వాడి గల మంగళ కత్తివల నీ నాలుక నాశనమును ఉద్దేశించుచున్నది, మేలు కంటే కీడు చేయుటకు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం అంటున్నాడు. చూసారా మరి మాటలు ఎలా ఉన్నాయంట? నాశనము కోరుతున్నాయి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు ప్రియమైన దేశ నాయకులు చెబుతున్నటువంటి వాగ్దానాలు మనం చూస్తూ ఉన్నాం కదండి. మనం చూస్తూ ఉన్నాం. ఆ వాగ్దానం నెరవేర్చలేక నిజంగా వారు మాటలు మారుస్తూ ఉన్నారండి. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, అధికారులు, రాజులుగా ఉన్నటువంటి దేశ నాయకులు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు వారికి ఉన్నటువంటి భయంకరమైన ఆలోచన చెప్పున మరొక దేశం మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. క్షిపణులండి, ఖండాంతర క్షిపణులు వదులుతున్నారు, మిసైల్స్ వదులుతున్నారు. ఎందుకయ్యా ఇంత మోసకరమైనటువంటి పనులు? ఎందుకు? వారు కూడా నీ యొక్క స్నేహితులే కదా, నీ యొక్క సహోదరులే కదా, ఎందుకు అంత కోపంతో రగిలిపోతున్నావు? మోసకరమైనటువంటి నాలుక. రగిలిపోతూ ఉన్నారండి ఈరోజు ప్రజలు. ఒక దేశాన్ని పాడు చేయడానికి రగిలిపోతూ ఉన్నారు. ప్రేమిన వాళ్ళరా, నిజంగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే భూమి అంట ప్రేమిన వాళ్ళరా అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నదంట. భూమి అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నదంట ప్రేమిన వాళ్ళరా. ఎందుకు అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంది? భూమి మీద ప్రేమిన వాళ్ళరా దేవుడు చక్కటి పచ్చదనాన్ని, అడవులను, సముద్రాలను ప్రేమిన వాళ్ళ దేవుడు పెడితే భూమి కింద అగ్ని పెట్టాడు దేవుడు. కానీ మరలా పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి మాట ఏంటో తెలుసండి? భూమి అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంది. ఎందుకు దేవుడు వ్రాయించాడో తెలుసండి? నిజంగా అలనాడు ప్రేమిన వాళ్ళరా మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ప్రేమిన వాళ్ళరా, ఆయన చెప్పినటువంటి మాట ఐక్యరాజ్య సమితిలో ఆయన ఏమని మాట్లాడో తెలుసా? ప్రతి దేశము అణుబాంబులు తయారు చేస్తుంది, ప్రతి దేశము క్షిపణులు తయారు చేస్తుంది, ప్రతి దేశము ప్రేమిన వాళ్ళరా భయంకరమైనటువంటి బాంబులు తయారు చేస్తూ ఉన్నారు. ఇదిగో వీటిని ఆపు చేయాలని మొట్టమొదటి గలమెత్తినటువంటి నాయకుడు మన్మోహన్ సింగ్ అండి. మన్మోహన్ సింగ్ ఆయన చెప్పినటువంటి మాట, మనకే కనుక కోపం వస్తే, మనకే కనుక దేశ నాయకులు ఉన్నటువంటి మనకే కనుక కోపం వస్తే, ఆ కోపంతో ఈ భూమిని 100 సార్లు మనము తగలబెట్టవచ్చు. అటువంటి భయంకరమైనటువంటి మరి బాంబులను, అణుబాంబులను, క్షిపణులను, ఖండాంతర క్షిపణులను, మిసైల్ను మనము తయారు చేసి పెట్టుకున్నాము. అయ్యా వీటిని ఆఫ్ చేసేయండి, వీటిని నిర్మూలన చేయండి అని ఆయన ప్రపంచ మరి నాయకుడుగా ఆయన గలమెత్తి మాట్లాడాడండి. ప్రేమిన వల్లరా నిజంగా భూమి దేని కొరకు నిల్వ చేయబడిందంట? అగ్ని కొరకండి. పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు వ్రాయించాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే ఇదే కీర్తనల భాగం ప్రియమైన వాళ్ళరా 5వ అధ్యాయము, ఇదే కీర్తనలు 5వ అధ్యాయము ఒక మాట చూద్దామా? 5వ అధ్యాయము కీర్తన భాగము 5వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా 5వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చూద్దామా? 9వ వచనం, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైనటువంటి గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములాడుతారు. తమకిష్టమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇంక యుద్ధము చేయమన్నారు కదండి, మరలా సాయంత్రానికి యుద్ధాన్ని ప్రారంభించారు కదా ప్రియమైన వాళ్ళరా, నాయకులు ప్రియమైన వాళ్ళరా. సమాజం భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయిందండి. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైనటువంటి గుంట ప్రియమైన వాళ్ళరా. సమాజంలో చూడండి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాము ప్రియమైన వాళ్ళరా. సమాజంలో మనకు కనబడుతుంది, దేశ అగ్ర నాయకులలో మనకు కనబడుతుంది. ఈరోజు ప్రియమైన వాళ్ళరా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ప్రియమైన వాళ్ళరా నిజంగా తెలియని పరిస్థితులండి కదండి, తెలియని పరిస్థితులు. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట, వారి అంతరంగము నాశనకరమైనటువంటి గుంట అంటున్నాడండి. వారి అంతరంగంలో ఏముందో ఎవరు ఊహించలేకపోతున్నారు అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు మనం చూస్తున్నాం కదండి,
ఒక మాట చూద్దాము, 10వ అధ్యాయము, ఇదే కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. 7వ వచన భాగం, వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నది అంటున్నాడండి. ప్రేమిన వాళ్ళరా, ఎలా ఉన్నారంట? వారి నోరు శాపముతో నిండి ఉన్నది, వారి నోరు ప్రేమిన కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. ప్రేమిన వాళ్ళరా, గత వారంలో చేరినటువంటిదండి, తెలంగాణ ప్రాంతంలో వైష్ణవి అని చిన్న కుమార్తె 18 సంవత్సరాలు ప్రేమించిందండి. నమ్మింది ప్రేమిన వాళ్ళరా, నిజంగా నమ్మింది, ప్రేమించింది, నమ్మింది. నిజంగా ఆమె 4వ నెల గర్భిణి. ప్రేమిన వాళ్ళరా, నిజంగా అతను మాటలు నమ్మి ఆ యొక్క ప్రేమను చూచి నిజంగా ఎంతో ఆదరిస్తాడని, ఎంతో ప్రేమిస్తున్నాడని నిజంగా ఎంతో నమ్మిందండి. ఆ కుమార్తెను ఆ యొక్క తల్లి గారింటిలోనే కత్తితో పొడిచి చంపేశాడండి. చిన్నపిల్ల 18 సంవత్సరాలు. ప్రేమైన వాళ్ళరా, మనుషుల యొక్క మాటలు చూస్తారా ఏ విధంగా? మనుషుల యొక్క మాటలు మనం ఆలోచన చేస్తే, వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమున్నది. పాపము నమ్మలేకపోయిందండి, ఆలోచించలేకపోయింది. ప్రేమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే, దేవుని పిల్లలుగా మన యొక్క నాలుక ఎలా ఉండాలి? దేవుని పిల్లలుగా మన యొక్క నాలుక ఎలా ఉండాలి? ప్రేమైన వాళ్ళరా, మన నాలుక ఎలా ఉండాలి అన్నది ఆలోచన చేస్తే, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక ఒక 2 మాటలు చూద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక ప్రేమైన వాళ్ళరా 2వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చూద్దాం. 11వ వచనం, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించి. మన నాలుక ఎలా ఉండాలంట? ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవునిని మహిమార్థమై. మన నాలుక ఏం చేయాలో తెలుసండి? మన నాలుక ప్రేమిన వాళ్ళరా, దేవునిని ఆరాధిస్తున్నటువంటి మనము, దేవునిని స్తుతిస్తున్నటువంటి మనము, దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని గణపరుస్తున్నటువంటి, దేవునిని ధరించుకుని క్రీస్తుని ధరించుకుని బ్రతుకుతున్నటువంటి మన యొక్క నాలుక ఎవరిని స్తుతించాలంటే దేవునిని మాత్రమే స్తుతించాలి. నాలుకతో మన నాలుక దేవునిని మహిమపరచాలి. మన నాలుక దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని గణపరచాలి. ప్రియమైన వాళ్ళరా, మోకరించినట్లయితే మన నాలుకతో దేవునిని ప్రార్థించాలి. దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పటికి మన నాలుకతో దేవుని యొక్క పాటలను ఉన్నతంగా పాడాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి మన నాలుకతో దేవుని యొక్క ఘనమైన నామాన్ని గలమెత్తి ఉచ్చరించాలి, మహిమపరచాలని దేవాతి దేవుడు. ప్రియమైన వాళ్ళరా, మన నాలుక గురించి ఆయన వ్రాస్తున్నటువంటి మాట, మన నాలుకల ప్రేమిన వాళ్ళరా, నాలుక క్రింద పాపం ఉండకూడదు. మన నాలుక ద్వారా కపటమైన మాటలు రాకూడదు. మన నాలుక ద్వారా ప్రకృతి చక్రానికి నిప్పు పెట్టకూడదు. మన నాలుక ద్వారా కుటుంబాలను పాడు చేయకూడదు. మన నాలుక ద్వారా సంఘాన్ని పాడు చేయకూడదు. మన నాలుక ద్వారా సమాజాన్ని పాడు చేయకూడదు. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్పినటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నిన్ను వలె నీ పొరుగు. అందుకే వచ్చాడండి మహనీయుడు ఈ లోకానికి. అందుకే వచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించాడు. మన నాలుక ఎలా ఉండాలి అన్న ఆలోచనలకు వెళ్తే, దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. సామెతల గ్రంథం ఒక్క మాట చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము మాట చూద్దామా? 15వ అధ్యాయము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. ప్రియమైన వాళ్ళరా, 2వ వచనం, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరించును. జ్ఞానుల నాలుక ఎలా ఉంటుందంట? జ్ఞానుల నాలుక మనోహరమైనటువంటి జ్ఞానాంశములను పలుకును. ప్రియమైన వాళ్ళరా, ఎవరయ్యా జ్ఞానులు? ఎవరయ్యా జ్ఞానులు అన్న ఆలోచనలకు వెళ్తే, క్రీస్తును ధరించుకున్నటువంటి క్రైస్తవులే జ్ఞానులు. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తును ధరించుకున్నటువంటి క్రైస్తవులే జ్ఞానులు. వారి యొక్క నోటి ద్వారా ఏం రావాలంట? జ్ఞాన వంశములు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాన వంశములు పలుకును, బుద్ధిహీనులు నోరు మూఢ వాక్యములను కుమ్మరించి. కలిసి ఉండాలండి, కలిసి ఉండాలని ప్రియమైన వాళ్ళరా చెబుతూ ఉంటే
లేదండి విడిపోతామండి. ఏమండి కలిసి బ్రతకాలని చెబుతుంటే లేదండి విడిపోతామండి. అది సమాజంలో క్రైస్తవులోకి వచ్చిన తర్వాత కూడా ప్రియమైన వాళ్ళరా ఈరోజు అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. క్రీస్తును ధరించుకున్నటువంటి మనము పలకవలసినటువంటి మాటల ప్రియమైన వాళ్ళరా ఆలోచన చేస్తే ఇదే సామెతల గ్రంథము 18వ అధ్యాయం 12వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి చూద్దాము. 18వ వచనం, కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానుల నాలుక ఎలాంటిదంటండి? ఆరోగ్యాన్ని, ఈమెను ఆరోగ్యాన్ని ఇస్తుంది. మన నాలుక ప్రియమైన వాళ్ళ జ్ఞానులు, క్రీస్తును ధరించుకున్నటువంటి వారే క్రైస్తవులే జ్ఞానులు. వారి నాలుక ఎలా ఉండాలని చెప్తున్నాడంటే వాళ్ళరా జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అంటున్నాడు. కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరంటున్నాడు. ఏమండి కత్తిపోటి వంటి మాటల గురించి మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా అటువంటి మాటలు విన్నప్పుడు నిజంగా బాధపడుతుంటామండి. ఏమండి కానరాని మాటలు విన్నప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. ఆ మాటలు నా హృదయంలో గుచ్చుకుపోయినండి, నా గుండెల్లో గుచ్చుకుపోయినండి, ఇటువంటి మాటలు అంటున్నారండి అని బాధపడిపోతుంటాం. ప్రేమిన వల్లరా నిజంగా ఒక ఆయన డైలాగ్ వేశారండి, కంటి చూపుతో చంపేస్తాడండి. కంటి చూపుతో కాదండి, దేవుడు రాయించినటువంటి మాటలు చూడండి అక్కడ. ఏమండి దేవుడు రాయించినటువంటి మాటలు చూడండి. కత్తిపోటి వంటి మాటలు పలుకువారు అండి. మాటలు ఎలాంటివంట? కత్తిపోటి కంటే ప్రమాదకరమైనవి. కత్తిపోటి కంటే ప్రమాదకరం. ఏమైనా వల్లరా మన మాటలు ఎలా ఉండాలంటే ఒకరిని రక్షించేవారిగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలంటే ఒకరిని బలపరిచేవారిగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలంటే సంఘాన్ని బలపరిచే మాటలుగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలంటే ఒక కుటుంబాన్ని బలపరిచే మాటలుగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలంటే ప్రియమైన వాళ్ళరా సహోదరులలో ఐక్యతను కలుగు చేయే మాటలుగా మన మాటలు ఉండాలండి. అందుకే అక్కడ వ్రాయించినటువంటి మాట జ్ఞానుల నాలుక ఆరోగ్యకరము. తర్వాత మాట చూడమ్మా, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును, కీడు కల్పించి వారి హృదయములో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు అంటున్నాడండి. ఏమండి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నాలుక గురించి, క్రీస్తును ధరించుకున్నటువంటి బిడ్డల గురించి వారు ఏ మాటలు మాట్లాడాలో దేవుడు రాయించినటువంటి మాటలు ఆలోచన చేస్తే ప్రేమిన వాళ్ళరా మన నాలుక ప్రేమిన వాళ్ళరా మేలుకరంగా ఉండాలండి. ఎన్నో మాటలు ఉన్నాయండి, ఎన్నో మాట. ఒక్క మాట చూసి ముగించుకుందామా. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక వాళ్ళ 3వ అధ్యాయము మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువు. మన మాట గురించి దేవుడు రాయించినటువంటి మాట 3వ అధ్యాయం మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 18 చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుమంటున్నాడు. చూడండి ఎలా ఉండాలంటే మనము ఎలా ఉండాలని చెప్తున్నాడు. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుమంటున్నాడండి. అంతేకాదు తర్వాత మాట చూడమ్మా, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములో మన యందు దోషారోపణ చేయను ఆ విషయంలో ఆయన మొదట మన హృదయములను సమ్మతిపరుచుకుందామంటున్నాడు. ప్రేమిన వల్లరా మన హృదయం ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలో దేవాతి దేవుడు రాయించినటువంటి మాట అండి. ఈరోజు ప్రేమిన వల్లరా దేవుని యొక్క జనాంగం మీదకి అనేక మంది ప్రేమిన వల్లరా తమ మాటలను వదులుతూ ఉన్నారు. అని దేవుడు చేసిన వాగ్దానం ఏంటో తెలుసండి. దేవుడు చేసినటువంటి వాగ్దానం ఇజ్రాయేలు దేశం గురించి అండి. ఇజ్రాయేలు దేశం గురించి, దేవుని యొక్క జనాంగం గురించి దేవుడు వ్రాయించినటువంటి మాట. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తానమ్మా. 11వ అధ్యాయం నిర్గమాకాండం ఒక్క మాట చూద్దాం. ఒక్క మాట చూసి ముగించుకుందాం. చూడండి నిర్గమాకాండము 11వ అధ్యాయము 7వ వచనం అందరూ చూద్దామమ్మా. మాట చూడండి. యెహోవా ఐగుప్తులను ఇశ్రాయేలును వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలులో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదంటున్నాడండి. దేవుడు చేసిన వాగ్దానం చూసారా?
దేవుడు చేసినటువంటి వాగ్దానం ఆలోచన చేస్తే ప్రేమిన వలన అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. గొప్ప వాగ్దానం దేవుడు ప్రేమిన వలన. రోజు దేవుని యొక్క బిడ్డలు క్రైస్తవులు, నిజమైనటువంటి ఇశ్రాయేలీయులు ఎవరన్నా ఆలోచనలకు వెళ్తే క్రైస్తవులు క్రీస్తుని ధరించుకుని నీతిగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బ్రతుకుతున్నటువంటి తన పిల్లలను ప్రేమిన వలన ఈరోజు నిజంగా మన ముఖ్యంగా భారతదేశంలో అనేక మంది ప్రేమిన వలన దేవుని యొక్క జనాంగాన్ని బాధపెడుతూ ఉన్నారండి. దేవుని యొక్క జనులను బాధపెడుతూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలను కొడుతూ ఉన్నారు. సేవకులను కొడుతూ ఉన్నారు. సంఘాలను పాడు చేస్తూ ఉన్నారు. ప్రేమిన వలన దేవుడు వ్రాయించినటువంటి మాట ఆలోచన చేస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఎవరి మీదనైనా ఏ కుక్కయు తన నాలుక. ప్రేమిన వలన దేవుని పిల్లలుగా మనం బ్రతుకుతున్నాం. దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్నాము. ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా మనం జీవిస్తూ ఉన్నాము. మనల్ని కూడా అనేక మంది అనేక మాటలు అంటుంటారండి. అనేక మంది అనేక మాట వాటిని ఎప్పుడు పట్టించుకోకండి. వాటన్నిటిని ఎవరు చెప్పాలంట? దేవునికి అప్పగించండి. దేవునికి అప్పగించండి. తర్వాత మీరు చూడండి, దేవుడు చేసే కార్యక్రమాలు, దేవుడు చేసే పనులు ఎలా ఉంటాయో ఒక్కసారి మీరు చూడాలి. ప్రియమైన వాళ్ళు, ఏమన్నా నన్ను పలానాలు ఇలా, ఏమన్నా నన్ను ఇలా అన్నారండి, నా కుటుంబాన్ని హేళన చేస్తున్నారండి, నా బిడ్డలను హేళన చేస్తున్నా అని కృంగిపోయామనుకో ప్రియమైన వాళ్ళరా, సాతానుకు మనము చోటిచ్చినట్టే. దేవునికి అప్పగించామనుకోండి, దేవునికి అప్పగించిన తరువాత దేవుడు చేసే అద్భుతాలు చూస్తే ప్రియమైన వాళ్ళరా, లెక్కలేని అద్భుతాలు చేస్తూ ఉంటాడు. కృంగిపోకూడదు. మనం వినవలసింది ఎవరి మాట తెలుసా? దేవుని మాట వినాలి. దేవుని మాట విన్నప్పుడు ప్రియమైన వలన దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు వారి జీవితాలలో చేస్తూ ఉంటాడండి. దేవుని కొరకు బ్రతికినప్పుడు నోవాహు దేవుని యొక్క మాట విన్నాడు. నోవాహు రక్షింపబడ్డాడండి. నోవాహు రక్షింపబడ్డాడు. నోవాహు కుటుంబము రక్షింపబడింది. దేవుని మాట విన్నాడు కనుక. ప్రేమిన వలన లోతు తన కుటుంబము దేవుని మాట విన్నది కనుక భయంకరమైనటువంటి జల ప్రళయం నుండి దేవాతి దేవుడు రక్షించాడు. దేవాతి దేవుడు రక్షించాడు. దేవుని బిడ్డల జోలికి వస్తే ప్రేమిన వలన పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క నాలుక గురించి వ్రాయించాడు. దేవుని యొక్క నాలుక అంటండి మహా అగ్నితో నిండి ఉన్నదంట. మహా అగ్నితో నిండి ఉన్నది. విషయ గ్రంథములు ఉంటుందండి, సమయం లేదు. మహా అగ్నితో నిండి ఉన్నది దేవుని యొక్క నాలుక. దేవుని పిల్లలు జోలికి వస్తే ఆ యొక్క అగ్నిలో వాళ్ళు ఏమైపోతారు. ప్రేమిన వాళ్ళరా, శ్రమలలో కానివ్వండి, కష్టాలలో కానివ్వండి, బాధలలో కానివ్వండి, దేవుని వైపు మాత్రం మీరు చూడండి. దేవుని వైపే మనం చూడాలి. మన నాలుక ప్రేమిన వాళ్ళరా దేవుని ఆరాధించాలి. మన నాలుకతో దేవుని స్తుతించాలి. మన నాలుకతో దేవుని యొక్క మాటలు చెప్పాలి. మన నాలుకతో ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని ఆరాధించాలి. మన నాలుకతో సమాజాన్ని బాగు చేయాలి. మన మాటలతో ప్రియమైన అనేక కుటుంబాలను కట్టాలి. దేవుని యొక్క వాక్కులతో అనేక మందిని రక్షించి పరలోకానికి నడిపించాలండి. అగ్నిలో నుండి లాగునట్లు మనము ప్రయాసపడాలి. అగ్నిలో నుండి లాగునట్లు. ప్రియమైన వాళ్ళరా మనం ఏ విధంగా ఉన్నామో మనకు తెలుసు. మన జీవితం ఏంటో మనకు తెలుసు. దేవునికి తెలుసు. దేవుడు ప్రేమిన వాళ్ళని మనం బ్రతికిస్తూ ఆయన మహిమార్థమై మనం బ్రతకాలి. మన నాలుక ఆయన మహిమార్థమై మన నాలుక ప్రేమిన వాళ్ళరా ఆయన నామాన్ని కీర్తించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవైదిగో తండ్రి, మేము ఏ విధంగా ఉన్నామో మీకు తెలుసు. మేము ఏ విధంగా జీవిస్తున్నామో మాకు తెలుసు ప్రభా. అయ్యా మా జీవితాలను మీరు బలపరచండి. మా కుటుంబాలను మీరు బలపరచండి. భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం ప్రభా. మీరు ఎంతగానో మాపై కృప చూపించి నడిపిస్తూ ఉన్నారు అయ్యా. దానిని బట్టి నేను మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. విన్న మాటల బిడ్డల యొక్క హృదయంలో ఫలింపచేయండి. అనేక మందిని రక్షించడానికి ప్రభువా బిడ్డలకు నాయన మంచి ఆలోచననివ్వండి అయ్యా. సంఘములో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి కుటుంబంలో మేలులు శుభాలు దయచేయమని కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి.